హలో ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా ఇంకొంతకాలం ఆగితే మంచి ప్రాజెక్ట్స్ వస్తాయిలే అని వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టీడీఆర్ పాలసీ వల్ల రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అసలు టీడీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఓపెన్ స్పేసెస్ కోసం భూమిని తీసుకునేటప్పుడు ఆ భూమి యజమానికి డబ్బులకు బదులు డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్ హక్కులు ఇస్తూ ఉంటుంది. ఈ హక్కులను పొంది సాధారణంగా అనుమతించేదానికంటే ఎక్కువగా బిల్డప్ ఏరియాను కట్టుకోవచ్చు. కొత్త తెలంగాణ టీడీఆర్ పాలసీ ప్రకారం 10 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కి బిల్డర్లు తప్పనిసరిగా టీడీఆర్ కొనుక్కోవాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 10th ఫ్లోర్ దాటి కట్టే మొత్తం బిల్టప్ ఏరియాలో 10% ఏరియాకు టీడీఆర్ తప్పనిసరి. అంటే ప్రాజెక్టు ఎంత ఎత్తుగా వెళ్తే బిల్డర్ ఖర్చు అంత పెరుగుతుంది. ఈ రూల్ ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్స్ కు వర్తిస్తుంది. కానీ దీని ప్రభావం హైదరాబాద్ మార్కెట్ పై ఎలా ఉంటుంది అనేది చూడాలి. హైదరాబాద్ మొత్తం ఒకేలా ఈ ప్రభావం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. నార్త్, సౌత్ ఇంకా ఈస్ట్ హైదరాబాద్లలో హై రైజ్ అపార్ట్మెంట్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో దీని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అయితే వెస్ట్ హైదరాబాద్లో మాత్రం ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నానక్రామ్గూడ లాంటి ఏరియాల్లో ఈ పాలసీ డైరెక్ట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది. వెస్ట్ హైదరాబాద్లో సాధారణంగా 40 నుంచి 50 అంతస్తుల వరకు ప్రాజెక్ట్స్ కడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్లో 10th ఫ్లోర్ దాటి ఆ పైన చాలా వరకు పెద్ద సంఖ్యలో బిల్టప్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పైన 10% టీడీఆర్ కట్టాల్సి వస్తుంది. ఈ అమౌంట్ కోట్లలో ఉంటుంది. దీన్ని ఎవరు భరించాలి? ఖచ్చితంగా ఇల్లు కొనేవాళ్ళు. అయితే ఈ కొత్త టీడీఆర్ గనక అమల్లోకి వస్తే ఒక్కో స్క్వేర్ ఫీట్కి ఎంత ధర పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని చూస్తే కోకాపేటలో చదరపడుకి 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగే ధర ఉండే అవకాశం ఉంది. అలాగే నార్సింగ్ ఏరియాలో 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు, రాజేంద్ర నగర్లో 70 రూపాయల నుంచి 90 రూపాయల వరకు, నానక్రామ్గూడ ఏరియాలో మాత్రం అధికంగా 380 నుంచి 420 రూపాయల వరకు, నల్లగాండ్లలో 130 నుంచి 150 వరకు, మియాపూర్లో 180 రూపాయల నుంచి 210 రూపాయల వరకు, కొల్లూరులో 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు, తెల్లాపూర్లో 120 రూపాయల నుంచి 135 రూపాయల వరకు, కూకట్పల్లిలో 200 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే నియోపోలిస్లో 120 నుంచి 140 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే. వీటిల్లో కొద్దిగా అటు ఇటు ఉండే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్టులు ఇంకా ఖరీదైనవిగా మారబోతున్నాయి. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.